నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ను అరెస్టు చేయాలన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న ఇప్పటివరకు 2,000 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణ. పశ్చిమ నియోజకవర్గంలో అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని సూచన. రాధా మాధవ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అమరావతి అభివృద్ధి ధ్యేయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుక్షణం తప్పిస్తూనే ఉన్నారని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రజలందరూ టీడీపీ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. తూర్పు నియోజకవర్గం నుండి మూడోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాధామాధవ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు దంపతులను అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సి ఛానల్ ఎండీ రమేష్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు దంపతులను ఘనంగా సన్మానించారు. చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా అనూప్ గారికి, రాధాకృష్ణ గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు గౌరవించిన పేరు పేరున అందరూ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తూ, రాధా మాధవన్ ఈ అపార్ట్మెంట్లో మా తమ్ముడు సతీష్ గారు ఉండటం నాకు ఇంత గౌరవం కలిగిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన నేననగా లేదా వాళ్ళ వదిన గారు అనగా విపరీతమైన అభిమానం, ప్రేమ, మాకు ఏ చిన్న లోటు కూడా కలగకూడదని చెప్పి నిత్యం భావించే వ్యక్తి మా తమ్ముడు సతీష్. ఈ రోజున 4 పర్యాయాలు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ మొదలయ్యే ముందు, ఎలక్షన్ సమయంలో, మరలా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరి మధ్యలో మాకు పొందిన అభిమానం కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి జీవితంలో మర్చిపోలేను. ఇందాక చంద్రశేఖర్ గారు అంటూ రాధా మాధవానికి ఎప్పుడు కూడా గద్దె రామ్మోహన్ గారు అండగా ఉంటారన్నారు. నేను అండగా ఉండటం కాదు, ఈ రాధా మాధవని నాకు అండగా ఉందని నేను భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ఫెలిసిటేషన్ ఫంక్షన్ ఇంత భారీగా మన రాధా మాధవ్, అలాగే మేము సతీష్ గారి అపార్ట్మెంట్ అని చెప్పి పిలుచుకుంటాం, మన అధ్యక్షుల వారు, ఇలాగే అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే దీనికి కారణం కూడా మనందరం కలిపి చేసామని నేను భావిస్తా. ఎందుకంటే ఆ రోజున యువగళం, మన లోకేష్ గారి యువగళం ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత బ్రహ్మాండంగా సాదరంగా ఆహ్వానించి మనందరం కలిసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుందాం అన్నట్లు చేయి కలిపి మన అపార్ట్మెంట్స్లో నుంచి చాలామంది మహిళలు కానివ్వండి, పెద్దలు, యువకులు అంతా కూడా ముందుకొచ్చిన సందర్భం నాకు ఇప్పటికీ కళ్ళ ముందే మెదులుతూ ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా, స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి అరెస్ట్ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా కదిలి వచ్చి ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆ విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి ఒక అక్రమమైన, అవినీతిపరమైన మరి ఇలాంటి ప్రభుత్వాన్ని పారద్రోలి ఒక మంచి గవర్నమెంట్ని తీసుకురావడానికి మొన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఎంత పెద్ద ఎత్తున మన అపార్ట్మెంట్ నుంచి మీరంతా కూడా రావటం మనందరం కూడా చూసాం. ఆ రకంగా ఈ చంద్రశేఖరరావు, జీవి రాధామాధవ్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్, సిద్ధార్థ్ నగర్, విజయవాడ. ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్ నేను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. శ్రీ గద్దె రామ్మోహన్ గారిని మేము ఎప్పటి నుంచో చాలా అభిమానిస్తున్నాము. ఈ రోజుల్లో విద్యార్థికులు మోస్ట్ ఐడియల్ ఫిగరు ఆయన రామ్మోహన్ రావు గారు. సౌమ్యుడు, అవినీతి ఆరోపణలు వ్యక్తి. ఇటువంటి రాజకీయవేత్తలు ఉండటం ఎంతైనా అవసరం ఉంది. ఆయన యొక్క అభిమానించి ఆయన్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిజ్ పొలిటికల్ ఎఫిలియేషన్, వీ లైక్ హిమ్, వీ అడోర్ హిమ్. దట్స్ వై వీ ఇన్వైటెడ్ హిమ్ అండ్ ఫెలిసిటేటెడ్ హిమ్ today, and we are all happy about this. I hope he will bring a positive change in Andhra Pradesh politics as well as in the development of youth, employment, health sector and so many other things.
టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ను అరెస్టు చేయాలని టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో పలుచోట్ల జరిగిందని అన్నారు. కానుగురు నాగేశ్వరరావు సారథ్యంలో కోట్ల దోపిడీ, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి సారథ్యంలో మరో దోపిడీ, మురికివాడల్లో రోడ్లు వేసే పేరుతో దోచుకున్నారన్నారు. జగన్ ఆదేశాలు లేకుండా ఎమ్మెల్యేలు ఇంత దోపిడీ చేయలేరని కారుమూరి నాగేశ్వరరావు, కరుణాకర్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ మూర్తిలను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. జగన్ ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి నాశనం చేశాడని, ఇసుక, మైనింగ్, మద్యం ద్వారా దోచుకున్న వేల కోట్లు జగన్ నేలమాళిగల్లో ఉన్నాయని తెలిపారు. ఈ కుంభకోణాలపై పోరాటం చేయాల్సిన బాధ్యత మాపై ఉందని, జగన్ ప్రభుత్వంలో చేసిన అవకతవకలపై విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒక కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆ కుంభకోణం వేల కోట్ల కుంభకోణం. ఆ కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగింది. ఏంటో ఆ కుంభకోణం అంటే టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్ల దోపిడీ జరిగింది. అది తణుకు మనం కొన్ని పత్రికల దాంట్లో చూసాం. 36 కోట్లకి 700 ఇచ్చారండి కారుమూడి నాగేశ్వరరావు సారథ్యం. అలాగే తిరుపతి అక్కడ సారథ్యం వహించింది కరుణాకర్ రెడ్డి. అక్కడ ఏం జరిగిందంటే ఒక మురికివాడలో పేదలు నివసించే లోకి తీసుకొని విచారణ జరిపిస్తే ఇంకా ఎన్ని వేల కోట్లు బయటపడతాయో తెలియాల్సి ఉంది. కాబట్టి నేను లిఖితపూర్వకంగా సిఐడికి దీని మీద కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను. దాని మీద వెంటనే సిఐడి కూడా యాక్షన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఎంత దారుణం అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగే వ్యవహారం కాదు. మీరు చేసిన పని ఏంటంటే ఎక్కడైతే తక్కువ ప్లాట్లు ఉంటాయో, తక్కువ రేట్లు ఉంటాయో అది వాళ్ళు ముందే కొనుక్కొని దాన్ని గవర్నమెంట్ వాల్యూ 100 రెట్లు పెంచుకొని తర్వాత ఈ టీడీఆర్ ఏదైతే ఉందో ఇదే డెవలపర్ సుమారు గజం 50,000 ఉంటే లక్షకి ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో ఇలాంటి బాండ్లు కానీ లేదా లెక్కలు కానీ లేదా ఇసుక కానీ లేదా మైనింగ్ మీద కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నేల మాలిగల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా తీయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి మీద నా పోరాటం ఈ రోజు నుంచి స్టార్ట్ చేశా. అది ఫస్ట్ టీడీఆర్ బాండ్ల కాంచి మొదలు పెడుతున్నా. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించాలి. ఎందుకంటే ఇది ప్రజాధనం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అందరూ చెట్లు నాటి పెంచడం అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. ఆదివారం 42వ డివిజన్ హెచ్పీ కాలనీలో అమ్మ కోసం ఓ చెట్టు కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. భవానీపురం హెచ్పీ కాలనీలోని పాత పోలీస్ స్టేషన్ వెనుక మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ చెట్లు నాటే కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలని పిలుపునివ్వటం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ఇదే సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాస్తవంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ వల్ల వానాకాలంలో వర్షాలు పడినప్పుడు ఇళ్లలోకి మురుగునీరు వస్తుందని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం పర్యావరణ రక్షణ గురించి దేశమంతా కూడా చెట్లు నాటమని చెప్పి ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న అన్ని చోట్ల కూడా ఒక ఆదేశాలు వచ్చినాయి. దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో ప్రతి చోట కూడా చెట్లు నాటుతూ ఉన్నారు. ఆ కార్యక్రమానికి వచ్చి ఈ కాలనీలో చెట్లు నాటడం జరిగింది. అది కాక ఈ కాలనీలో ఈ మధ్యకాలంలో చేసిన కొన్ని రోడ్లు అంటే గత 2-3 సంవత్సరాల్లో చేసినాయి ఘోరాది ఘోరంగా లెవెల్స్ చూడకుండా ఇళ్లలో నీళ్లు వెళ్లే విధంగా వేశారు. వాటికి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది.
రాబోయే రోజుల్లో రోటరీ మిడ్ టౌన్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ తెలిపారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు విజయవాడ రోటరీ క్లబ్ మిడ్ టౌన్ నూతన కార్యవర్గ సభ్యుల బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులు రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యాచరణపై తీర్మానం చేశారు. ఈ సందర్భంగా విజయవాడ రోటరీ క్లబ్ టౌన్ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ మాట్లాడుతూ రోటరీ మిడ్ టౌన్ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉందని పేర్కొన్నారు. పోలియో నిర్మూలనకు కృషి చేసే సంస్థల్లో మొదటిది తమ రోటరీ మిడ్ టౌన్ క్లబ్ అని తెలిపారు. క్లబ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు. సో ఆల్రెడీ జూలై 1వ తారీఖు నుంచి మేము మొదలెట్టడం ఛార్జ్ తీసుకున్నాం. ఇవాళ జూలై 7వ తారీఖు ఓత్ తీసుకున్నాను. అలానే నా సెక్రటరీగా బత్తుల సుందర్ రెడ్డి, అలానే నా బోర్డు మెంబర్స్ అందరం ఈ రోజు నుంచి ఓత్ తీసుకొని రోటరీ మిడ్ టౌన్ క్లబ్ అనేది వరల్డ్ లార్జెస్ట్ క్లబ్, ప్లానెట్లోనే భూప్రపంచంలోనే పెద్ద క్లబ్బు. అలానే పోలియో ఎరాడికేషన్లో మొదటిగా మనం అనుకునే వ్యక్తి ఏదంటే వచ్చేది పోలియో గురించి ఎప్పుడు మాట్లాడినా రోటరీ వాళ్ళే పోలియో నిర్మూలనకి ఎక్కువగా స్పందించారు. అలానే 1వ తారీఖున బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. 102 మంది పాల్గొన్నారు. అలానే సమాజంలో ఇంకెన్నో సేవలు ఉంది. కొత్త బోర్డు ద్వారా తీర్మానించి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రతి వాళ్ళు ఫోన్లో బ్లడ్లో వాళ్ళ బ్లడ్ గ్రూప్ని నోట్ చేసుకోవాలి. మనం కాంటాక్ట్ ఫీడ్ చేసుకున్నప్పుడు పేరుతో పాటు బ్లడ్ గ్రూప్ కూడా కాంటాక్ట్ ఫీడ్ చేసుకోవాలి. అదే నినాదంతో రోటరీ మిడ్ టౌన్ క్లబ్ ఫస్ట్ నినాదంతో ముందుకెళ్తున్నాం. అలానే రానున్న రోజుల్లో ఇంకో ఎన్నో కార్యక్రమాలు చేసి మిడ్ టౌన్ స్థాయిని ఇంకా పెంచే విధంగా నేను, మా సెక్రటరీ గారు, అలానే బోర్డు మెంబర్స్ అందరూ ముందుకెళ్తామని. బత్తుల సుందర్ రెడ్డి, నేను రోటరీ మిడ్ టౌన్ విజయవాడ క్లబ్కి సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. ఈరోజు మా ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ గారు మరియు సెక్రటరీగా నాది ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు విచ్చేశారు. అలాగే పాస్ట్ ఆర్ఐ డైరెక్టర్ ఏఎస్ వెంకటేశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈరోజు చాలా ఆహ్లాదకరంగా మా రొటేరియన్స్, బోర్డు మెంబర్స్, స్టార్ సపోర్టర్స్, ప్రౌడ్ సపోర్టర్స్ అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి బాగా జయప్రదం చేశారు. అలాగే రానున్న రోజుల్లో ఎన్నో సర్వీస్ సేవా కార్యక్రమాలు నీడీ పీపుల్కి చేసి ఈ రోటరీని ముందుకు తీసుకెళ్తామని కోరుచున్నాము. రోటరీ అంటే సర్వీస్, సర్వీస్ అంటే రోటరీ నిదానంతో మేము ముందుకెళ్తాం. పాతసారథి అండి. నేను రోటరీ మిడ్ టౌన్ విజయవాడ నుంచి. ఈ మిడ్ టౌన్ విజయవాడ 33 మందితో స్టార్ట్ అయింది 1984లో. అలాగా దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటికీ మేము 840 మంది సభ్యులు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్లో ఉన్నాం. 840 మంది సభ్యులు కూడా మన విజయవాడలో రకరకాల ప్రొఫెషన్స్, బిజినెస్ మెన్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, లాయర్స్ అవ్వచ్చు, రకరకాల ప్రొఫెషన్ నుంచి మేమందరం కూడా కుటుంబ సభ్యులతో పాటు ఈ క్లబ్లో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు గత 41 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం రోటరీలో ఉన్న కష్టం ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త లీడర్షిప్ వస్తుందండి. అలాగే ఈ సంవత్సరం మన ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ గారు, సెక్రటరీ మన బత్తుల సుందర్రెడ్డి గారు ఈ టీంతో పాటు ఈ సంవత్సరం ఛార్జ్ తీసుకున్నారు. వీళ్ళు ఎన్నో కార్యక్రమాలని ప్లాన్ చేయడం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా ట్రీ ప్లాంటేషన్, ఎన్వైర్న్మెంట్కి కానీ, కమ్యూనిటీ ఎకనామిక్ డెవలప్మెంట్కి, అలాగే ఇందాక మీరు చూశారు ఒక ట్రైసైకిల్ ఇచ్చాం. ఒక ఉప్పు అమ్మే ఒక వ్యక్తికి ఒక ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆరో ప్లాంట్ ఒక ఆర్ఫనేజ్కి ఇచ్చాము, ట్రీ ప్లాంటేషన్ చేశాము. అట్లా రకరకాల కార్యక్రమాలు. కొండపల్లి ఎన్టీటీపీఎస్బీ కాలనీలో దొంగలు హల్చల్ చేశారు. కొండపల్లి ఎన్టీటీపీఎస్బీ కాలనీలో గత రాత్రి దొంగలు హల్చల్ చేశారు. బి కాలనీ క్వార్టర్లో 7 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వరుస దొంగతనాలతో వీటీపీఎస్ ఉద్యోగస్తులు, కొండపల్లి గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాళాలు వేసుకున్న ఇళ్లలోనే దొంగలు టార్గెట్ చేస్తున్నారని, భారీగా నగదు, బంగారం చోరీ అయినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీస్ క్లూస్ టీం రంగంలోకి దిగారు. దొంగతనాలు జరిగిన ఇళ్లను వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో ఉన్న 7 మండలాలను ఏపీలో కలిపామని చెప్పడం చాలా దారుణమని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు అన్నారు. విభజన హామీలు, సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం, పర్యవసానాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ పక్షాల నిర్ణయాలపై ఎంబీవీకే భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం, భద్రాచలం డివిజన్, ముంపు గ్రామాలు ఈ విషయాలపై 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవగాహన ఎంతో అవసరమని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండాలనే లక్ష్యంతోనే యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 7 మండలాలను విలీనం చేస్తూ పార్లమెంట్లో విభజన చట్టంలో పొందుపరచడం జరిగిందని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చలు మంచి ఫలితాలిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు ముఖ్యమంత్రులుగా అయినప్పుడు ఉప్పు నిప్పుగా 2 తెలుగు రాష్ట్రాల మధ్యన ఉండేది. ఆత్మీయ అనురాగాలు అటుంచి కేసులు మిగతా వాటిలోనే 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన విభజన సమస్యల పరిష్కారం కాకుండా కాలం గడిచిపోయింది. కానీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ రోజు గవర్నర్లు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం గారు మేము సుప్రీంకోర్టులో కడగడం జరిగినప్పుడు ఆ రోజు కేసు వేసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి 58% ఉమ్మడి ఆస్తుల్లో ఇవ్వాలి, ఏదైతే ఉన్నత విద్యాశాఖ విషయాన్ని రిఫర్ చేస్తూ గౌరవ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా దుర్మార్గంగా వ్యవహరించింది. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కక్ష సాధింపు, ఆల్రెడీ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్న కక్ష సాధించినట్టు వ్యవహరించింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. అయినా ఆ రోజు ప్రభుత్వం కొంతవరకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంతవరకు ప్రయత్నించింది. అప్పుడే ఆ రోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు కోసం అడుగుతారనుకున్నాము, సరే జరిగిన తర్వాత దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాను. 7 మండలాలు వాళ్ళు ఇచ్చారు, 5 గ్రామాలకు ఇష్యూ కాదు. 7 మండలాలు ఎవరు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్, దాంట్లో మోస్ట్ ఆఫ్ ద ప్రాంతం ఆంధ్రప్రదేశ్, ఒకనాటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతం. భద్రాచలం దేవాలయానికి ఉన్న దాతలు ఇచ్చిన విరాళాలు ఇక్కడ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, విశాఖపట్నం ఉన్న అత్యధిక 90%. దయచేసి ఇది గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి గారు నా గొడవ అనే పుస్తకం కాళోజీ నారాయణరావు గారు ఈ రాసిన పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. మరి ఇలాంటి పుస్తకాలు నేను కోరుతున్నాను గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని, దయచేసి ఇలాంటి పుస్తకాలు మీరు కూడా కాపీ ఇవ్వండి. మీరు కూడా ఇలాంటి పుస్తకాలు కాపీ ఇస్తే వాళ్ళు కూడా చదువుకుంటారు. తెలుగు జాతి 13 కోట్ల భారతదేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు పాటించే వారిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని యలమంచిలి సుజనా చౌదరి తెలిపారు. నగరంలోని సిద్ధార్థ అకాడమీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో గురు పూజ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన కార్యక్రమాన్ని బీజేపీ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు, యలమంచిలి సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాల నుండి ఆర్ఎస్ఎస్ సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. సాంప్రదాయం మన భారతదేశంలో ఎప్పటికీ ఉండాలని, మన యువతరం కూడా ఆ కల్చర్ని ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి చేస్తూ ఉన్నారు. దాంట్లో పాల్గొనడానికి ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే దేశభక్తి, తర్వాత మన కుటుంబ వ్యవస్థ కానీ, భారత్ వందే మాతరం అంటే అర్థం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే దీన్ని చరిత్ర చదవాలి. ఆ విషయాలు చేయడానికి అని చెప్పి ప్రతి సంవత్సరం చేస్తాం. విజయవాడ నగరంలో ఆంధ్ర మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు గత 60 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. నగరంలోని అమ్మ కళ్యాణ మండపంలో ఆంధ్ర మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాల కార్యక్రమంతో పాటు మెడికల్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సృజన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ విజయవాడ నగరంలో గత కొన్ని సంవత్సరాల నుండి సమాజ సేవలో భాగంగా ఆంధ్ర మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు సేవా కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను దత్తత తీసుకుని వారికి అండగా నిలవడం ఎంతో అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ 60 ఏళ్లు నిండిన సందర్భంగా ఇక్కడ జరుగుతున్న మంచి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఒక మెడికల్ క్యాంప్తో పాటు ఉపకార వేతనాలు, అవసరమైన పిల్లలకు ఉపకార వేతనాలు ఈ సందర్భంగా ఇస్తున్నా వాళ్ళు ఎప్పుడూ కూడా స్కూల్ని అడాప్ట్ చేసుకోవడం కావచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్ని నడపడం కావచ్చు, ఇంకా వేరియస్ సేవా కార్యక్రమాల్లో చేయటంలో, సమాజానికి ఉపయోగంగా ఉండటంలో ఈ అసోసియేషన్ వారు చాలా ముఖ్య భూమిక పోషిస్తున్నారు విజయవాడలో. ఇటువంటి కార్యక్రమాలు
ఎప్పుడైనా ఎవరైనా ప్రోత్సహించదగినవి. ఇట్లాంటి మంచి కార్యక్రమానికి పిలిచి నాకు కూడా భాగస్వామ్యం ఇచ్చినందుకు అసోసియేషన్ వారందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు. అసోసియేషన్ తరపున ఈరోజు మా షాపులో పనిచేసే కార్మికుల పిల్లలకి ఉపకార వేతనాలు అందజేస్తున్నాం. ఒక 16 లక్షల వరకు ఇస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇలా 25 సంవత్సరాల మట్టి ఇస్తున్నాము. 1 లక్షతో ప్రారంభించి ఈరోజు 16 లక్షల వరకు వచ్చింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. ఒక మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ బిఎస్ఆర్కే స్కూల్ దత్తత తీసుకున్నాము. అలాగే అక్కడ ఒక కానూరులో వృద్ధాశ్రమానికి ఒక బ్లాక్ కట్టించి అక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు వృద్ధాశ్రమానికి కావాల్సినవి కంటి పరీక్షలు చేసి కళ్ళజోళ్ళు ఆపరేషన్స్ అవన్నీ కూడా మేము మా అసోసియేషన్ తరఫున ప్రోత్సహిస్తున్నాము, చేస్తున్నాము. అంటే ఒక 20 సంవత్సరాల మట్టి చేస్తాము. మా సంస్థ స్థాపించి 1960లో ఈ సంవత్సరంలో మేము డైమండ్ జూబ్లీ జరుపుకోబోతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ను అరెస్టు చేయాలన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న ఇప్పటి వరకు 2,000 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణ. పశ్చిమ నియోజకవర్గంలో అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని సూచన. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.